హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రూప అందరికీ ఇవి గిల్ట్ నగలు, నిజమే, నా మాట నమ్మండి నాన్న అని ప్రతాప్కి చెప్తూ ఉంటుంది. సరే అయితే నీ మాట ప్రకారమే నేను వాటిని టెస్ట్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు ప్రతాప్. దీపక్ అంటాడు, రూపని ఇప్పుడు ఇరికిస్తాను చూడమ్మా అని చెప్పి, మామయ్య ఈ పెళ్ళి ఆపటం కోసమే రూప ఇలాగా నాటకాలు ఆడుతుంది, గిల్ట్ నగలని చెప్పి అబద్ధాలు చెప్తోంది మామయ్య అని చెప్తూ ఉంటాడు. సుమా, అవి ఒరిజినలా లేకపోతే గిల్ట్ నగలా ఒకసారి చెక్ చేయి అని చెప్పడంతో సుమ వాటిని చెక్ చేస్తూ ఉంటుంది. ఒరిజినలే అని చెప్తూ ఉంటుంది. రూప షాక్ అయిపోతుంది. చంద్ర, నువ్వు కూడా ఇంకోసారి వాటిని చెక్ చేయి అని చెప్తూ ఉంటాడు. చంద్ర కూడా చెక్ చేసి అవి ఒరిజినలే అని చెప్పడంతో రూప షాక్ అయిపోతుంది. అది కాదు నాన్న, నిజం నాన్న, అవి గిల్ట్వి అని చెప్తూ ఉంటుంది. ఇక ఇది చూసి షాక్ అయిపోతుంది. అదేంటి, నేను విన్నది అబద్ధమా లేకపోతే ఇప్పుడు చూసేది అబద్ధమా అని చెప్పి ఆశ్చర్యపోతుంది. ప్రతాప్ కోప్పడుతూ ఉంటాడు. పెళ్ళి ఆపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఆ రాజుని నేను పోలీస్ స్టేషన్ నుంచి వదిలేశానని చెప్పి సంబరపడుతున్నాడేమో చెప్పి అనుకోకు. నేను మళ్ళీ అరెస్ట్ చేయించగలను. అది నా చేతకానితనంగా తీసుకోవద్దు. వాడి వల్ల నువ్వు మాటలు పడొద్దు అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. ఇక రూప బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోతుంది. సుమ, వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయి అని ప్రతాప్ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ భోజనానికి వెళ్తూ ఉంటారు. దీపక్, విజయాంబిక మాత్రం సంతోషపడుతూ ఉంటారు ప్రతాప్ దగ్గర రూపని బుక్ చేసినందుకు. ఇక రూప ఆలోచిస్తూ ఉంటుంది కారిడార్లో నుంచొని, అసలు ఇది ఎలా జరిగింది, నేను చూసింది అబద్ధమా అని ఆలోచిస్తూ ఉంటుంది. వెనకాతల మౌనిక వస్తుంది, పెళ్లి కూతురు. ఏంటి రూప, నీ మైండ్లో ఉన్నది నేను చెప్పనా? నువ్వు ఆలోచిస్తున్న దానికి నేను సమాధానం చెప్పనా అని అడుగుతూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు? నా మైండ్లో ఏముంటే నీకెందుకు, ఎల్లు ఇక్కడి నుంచి అని రూప కోపడుతూ ఉంటుంది. అలా కోపకిచ్చుకోకు మిసెస్ రూప, నాకు తెలుసు నీ మనసులో ఉన్న ప్రశ్న. ఇవి గిల్ట్ నగలు కదా, ఒరిజినల్ అని ఎలా అనుకుంటున్నారు? ఒరిజినల్గా ఎలా మారిపోయాయి అని చెప్పే కదా నువ్వు ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. నీకెలా తెలుసు అని చెప్పి రూప అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు చెప్తుంది మౌనిక, నేను చెప్పిన దానికి సమాధానం, నువ్వు రాజు మా ఇంటికి వచ్చిన సంగతి, మేము మాట్లాడుకుంటున్న సంగతి, వింటున్నది అన్నీ కూడా నాకు తెలుసు అని చెబుతూ ఉంటుంది. కావాలని మౌనిక అలా ప్లాన్ చేస్తుంది రూపని రాజుని బుక్ చేయడం కోసం. అవి ఒరిజినలే కానీ డూప్లికేట్ అని చెప్పి కావాలని మాట్లాడుకుంటారు. అదంతా చెప్పడంతో రూప షాక్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా నేనేంటో అని చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళి నేను జరగనివ్వను అని రూప అంటుంది. ఇకప్పుడు మౌనిక అంటుంది, నేను చేసిన పనికి నువ్వు బొక్కబోర్ల పడినా సరే నీకు ఇంకా తెలియట్లేదా నేను ఎలాంటి దాన్నో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు తెలివైన దానివే, చాలా తెలివైన దానివి, కానీ నా కాన్ఫిడెన్స్ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అంటుంది రూప. ఏంటో ఆ కాన్ఫిడెన్స్ అని అడుగుతూ ఉంటుంది మౌనిక. దీపక్ భార్య మందారం బ్రతికే ఉంది అని చెబుతూ ఉంటుంది. తెలుసు నాకు, ఆ మందారం ఈ ఇంటికి తిరిగి వచ్చేలోపు నేను దీపక్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడల్ని అయిపోతాను అని అంటుంది. ఇకప్పుడు రూప షాక్ అవుతుంది. ఈ పెళ్ళి ఆపటానికి నా రాజు రెడీగా ఉన్నాడు అక్కడ అని చెప్తూ ఉంటుంది. ఆ రాజుని అడ్డుకోవటానికి మీ నాన్నగారు ఉన్నారు, అది ఎంగేజ్మెంట్ రోజే రుజువైంది కదా, ఇంకా అర్థం కాలేదా అని మౌనిక అడుగుతూ ఉంటుంది. సరే అయితే నువ్వు అదే నమ్మకంతో ఉండు. దీపక్ లాంటి బకరా ఇంకెవరైనా దొరుకుతారేమో, నువ్వు రెడీగా ఉండు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అని రూప ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. చూస్తూ ఉండు, నేను ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటాను దీపక్ని అని అంటుంది. ఇక ఇంతలో దీపక్ వచ్చి, ఏంటి మౌనిక ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి మౌనిక మీద చెయ్యి వేసి మరి ప్రేమగా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రూప ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ కింద అందరూ కూడా భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రేపటి నుంచి మీరు మా వేయింపులు అయిపోయినట్టే అని విజయాంబిక చెబుతూ ఉంటుంది. ప్రతాప్ వచ్చి, భోజనాలు అయిపోయాయా అని అడుగుతూ ఉంటాడు. అయిపోయాయి సీఎం గారు, కానీ మీరే మాతో పాటు భోజనానికి రాలేదు అని మౌనిక వాళ్ళ అమ్మ అంటుంది. నాకు ఆకలిగా లేదమ్మా, తర్వాత భోంచేస్తాను,
రేపు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. రేపు ఇక పెళ్ళి ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి, మేము వెళ్తాం అని చెప్తూ ఉంటారు పెళ్లి కూతురు వాళ్ళు. మీరేమీ చెయ్యని అవసరం లేదు, పెళ్ళికి అన్ని ఏర్పాట్లు మేమే చేసేసాము, పెళ్ళి ఇంట్లో కాదు అని చెప్తూ ఉంటాడు ప్రతాప్. అందరూ ఆశ్చర్యపోతారు. అసలు ఈ పెళ్ళి చెడగొట్టడానికి రాజు ఎందుకండి ఎదురు చూస్తున్నాడు, అంతలాగా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ప్రతాప్ చెప్తూ ఉంటాడు, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ పెళ్ళి మాత్రం రేపు ఇక్కడ కాదు, గుడిలో చేద్దాము. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, అప్పుడు రాజుకి తెలియదు, కాబట్టి పెళ్ళి ఆపే ఛాన్స్ ఉండదు అని చెప్తూ ఉంటాడు. దీపక్ అయితే అవునా, గుళ్ళోనా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. అవును, రేపు రామాలయంలో కొండ మీద ఉంది కదా, అక్కడ జరిపిద్దాం అని చెబుతూ ఉంటాడు. ఈ విషయం రూపకి కూడా చెప్పొద్దు, ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు. మేమెవ్వరం చెప్పం అని చెబుతూ ఉంటారు. ఇక పెళ్లి కూతురు వాళ్ళు వెళ్ళిపోవడంతో ఇక సుమకి కూడా చెప్తూ ఉంటాడు, ఈ విషయం ఎట్టి పరిస్థితులను రూపకి ఎవరు చెప్పొద్దు అని సుమకి చెప్తూ ఉంటాడు. సరే బావగారు అని అంటుంది. ఇక తెల్లవారిన తర్వాత అందరూ కలిసి రామాలయం గుడికి వస్తారు. విజయాంబిక అడుగుతూ ఉంటుంది, రూపని నీకు గుడికి ఎందుకు వచ్చామో అర్థం కాలేదు కదా, కాసేపట్లో అర్థమవుతుంది, నువ్వు కంగారు పడకు అని చెప్తూ ఉంటుంది. ఇక రూప అప్పుడు జరిగింది ఊహించుకుంటూ ఉంటుంది. నాకు తెలుసు అత్తయ్య, ఇక్కడ పెళ్లి చేస్తున్నారని దీపక్కి నాకు తెలుసు, నా రాజు ఖచ్చితంగా వచ్చి ఆపుతాడు, చూస్తూ ఉండండి అని చెప్తూ ఉంటుంది. అనుకుంటుంది. ఆల్రెడీ సుమకి చెప్పిన తర్వాత ఈ విషయం రూప వింటుంది. ప్రతాప్ చెప్తూ ఉండగా రాజుకి ఫోన్ చేసి గుళ్ళో పెళ్లి జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది. రాజు ఎలాగైనా ఈ పెళ్ళి ఆపుతానని రూపకి మాట ఇస్తాడు. అది తలుచుకొని సంతోషపడుతూ ఉంటుంది. నా రాజు వస్తాడు, ఎలాగైనా ఈ పెళ్ళి ఆపుతాడు అని అనుకుంటుంది. విజయాంబిక జీవన్ సహాయం అడుగుతూ ఉంటుంది. ఇక్కడ పెళ్ళి రాజు చెడగొట్టకుండా చూడమని చెప్పి ఆల్రెడీ జీవన్ దగ్గరే మందారం రాఘవ ఉంటారు. ఎట్టి పరిస్థితిలో రాజు మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు, నన్ను దాటి మందారం తిరిగి రాదులే, మీరేమీ భయపడొద్దు అని జీవన్ విజయాంబికకి మాట ఇస్తాడు. ఇక రాజు ఒక్కటే దారి, మందారాన్ని తీసుకురావాలి, అప్పుడే ఈ పెళ్ళి ఆపగలను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మందారాన్ని వెతుకుతూ ఉంటాడు. మందారాన్ని తీసుకువస్తాడా, ఈ పెళ్ళిని ఆపుతాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.